వీడికి ఇంత మంచి పిల్లు ఉన్నప్పుడు మరి నా సుంటోడికి ఎంత మంచిగా ఉండాలా? ఎమోషనల్ డామేజ్. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. నాకు అర్థమైంది, నువ్వు నాకు పూర్తిగా అర్థమైంది. నన్ను వదిలించుకోవడానికి బయట కంటే నేను దోస్తులతో తిరుగుతున్నా. నేను అమ్మాయితో వెళ్ళినా నువ్వెట్లా నమ్ముతున్నావు? నువ్వు అబ్బాయితో వెళ్ళినా నన్ను ఎందుకు నమ్మద్దు? మీరు ఏదో చేయాలని ఇక్కడికి వచ్చి ఇలా మాట్లాడుతున్నారు. దేనికి అమ్మాయితో మాట్లాడడానికి టైమా? మరి నీ విషయంలో అబద్ధం చెప్పినప్పుడు నా విషయంలో అబద్ధం చెప్పలేదు, నువ్వు ఎందుకు నమ్ముతలేవు? అంటే నువ్వు వేరేతో మాత్రం తిరుగుతాని చెప్పి చక్కగా మాట్లాడు, ఓకేనా? ఎక్స్క్యూజ్ మీ, మంచిగా మాట్లాడు. దిల్సుఖ్ నగర్ ఈమె కూడా కనిపించింది. మరి హలో, నేనెందుకు కనిపిస్తా? ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నారు? ఒక ఆమెతో కనిపించిన, ఇంకొక ఆమెతో మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలా సార్ చెప్పారు కదా అనేసి నా గురించి చెప్పకండి, ఓకేనా? అర్థమైందా? నమ్మినప్పుడు నేను తను డ్యూటీలో ఉన్నప్పుడు బయట ఎందుకుంటాను? డ్యూటీలో ఉన్నప్పుడు బయట ఎందుకుంటావు? అంత ఇప్పుడు రాలే, ఈ రోజు నాకు హాలిడే కాబట్టి నేను వచ్చాను. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో తెలియదు కానీ మధ్యలో వచ్చి ఇలా చేయకండి. ఇంకొక ఆమెతో తిరుగుతుండు, మీరేమో ఇంకొక ఆయనతో తిరుగుతుండు. నేను డ్యూటీలో ఉన్నా, కావాలంటే మా కంపెనీకి వచ్చి మాట్లాడండి, ఓకేనా? మీరు ఏదో చేయాలని ఇక్కడికి వచ్చి ఇలా మాట్లాడుతున్నారు. చెప్పినప్పుడు నిన్ను నమ్మి నీకు అంత మొర్రింది. ఇప్పుడు నేను చెప్తానే చూసినా, చూసావా? ఇంతకు ముందు నీ గురించి చెప్పాడు. నేను డ్యూటీలో ఉన్నా కాబట్టి నేను చెప్తున్నా నిజాలు. నువ్వు బయట తిరుగుతున్నావు కాబట్టి నేను అలా. ఇంతకు ముందు నేను చెప్పినప్పుడు నీకు అన్నది ఫస్ట్ నువ్వు ఇక్కడ నేను చెప్తున్నా. అదే చెప్తున్నా, మీరెవరో తెలియదు నాకు, ప్లీజ్ వెళ్ళిపోండి. మీరెవరో నాకు తెలియదు, ప్లీజ్ వెళ్ళిపోండి. అందుకే పోపో అంటున్నా అన్నది. ఇప్పుడు నన్ను ఫస్ట్ మీరు వెళ్ళండి, ఇదంతా కరెక్ట్ కాదు. నువ్వు ఫస్ట్ ఆయన వెళ్ళమని చెప్పు. నేను డ్యూటీకి వెళ్ళాను, నేను ఎవరితో బయట వెళ్ళలేదు, ఓకేనా? అసలు మీకు ఇదంతా అవసరం లేదు, పోండి. ఇంతకు ముందేమో ఆయన అన్నారు, ఇప్పుడేమో నన్ను అంటున్నారు. హలో, నేను డ్యూటీకి వెళ్ళా, నువ్వు బయట తిరుగుతున్నావు. దానికి దీనికి డిఫరెంట్ ఉంది, ఓకేనా? బయట కంటే నేను దోస్తులతో తిరుగుతున్నా. ఎవరికి తెలుసు, అమ్మాయిలతో కూడా తిరగొచ్చు కదా. నేను నాతో తిరిగి నా గురించి ఇదేనా మీరు తెలుసుకుంది? వాస్తవం, ఈమె అబ్బాయితో తిరగచ్చు, నువ్వు అమ్మాయితో తిరగచ్చు. హలో, నేను డ్యూటీలో ఉన్నా, కావాలంటే మా కంపెనీకి వెళ్ళి మాట్లాడండి, ఓకేనా? నా దగ్గర కాదు. అంత ఇది ఉంటే నేనే నేను చెప్పేది వినండి. ఫస్ట్ ఈయనకేదో లవ్ ఫెయిల్యూర్ ఉండొచ్చు, పక్క వాళ్ళని చూస్తే అంట కావచ్చు, అంతే కదా? వీడికి ఇంత మంచి పిల్లు ఉన్నప్పుడు మరి నా సుంటోడికి ఎంత మంచిగా ఉండాలా? ఎమోషనల్ డామేజ్. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. మరి ఇంకా లవ్ ఫెయిల్యూర్ అంటే ఇలాంటి బుద్ధులు చేసే వదిలేసినట్టుంది. తెలుస్తున్నది, మీరేంపో ఇంకొకటితోటి, ఈడేంపో ఇంకొక అమ్మాయితోటి.
ఇద్దరు ఎవరి బుద్ధులు ఏందో తెలుస్తుంది. నువ్వైతే నాకైతే నీ మీద నమ్మకం లేదు, నువ్వు వెళ్ళొచ్చు. నేను డ్యూటీకే వెళ్ళా, ఎవరితో తిరగలేదు అని నా మీద నాకు నమ్మకం ఉంది. ఓకేనా? ఇప్పటి నుంచి నువ్వెవరో నాకు తెలియదు. అంత మంచి అంటుంది, గన్ని మాటలు అంటుంది. నీ అమ్మాయితో వెళ్ళినా నువ్వెట్లా నమ్ముతున్నావు? నువ్వు అబ్బాయితో వెళ్ళినా నేను ఎందుకు నమ్మను? నేను డ్యూటీకి గట్టిగా మాట్లాడుతున్నా చెప్తుంది కదా అంత మంచిగా అబ్బాయితో తిరుగుతున్నావు అని చెప్పి. నాకేమవసరం బ్రో, నాకేమవసరం. ఇంతకుముందు నీ విషయంలో చెప్పిన ఆమె కూడా గట్లనే అన్నది. అయిపోయి కరెక్ట్ చెప్తుంది కదా. నువ్వెందుకు అవాయిడ్ చేస్తున్నావు? ఊరికైనా అబద్ధం చెప్పిన కంపెనీకి పోయిందా అన్నది. కంపెనీ కాదు, తిరగనికి పోయిరు. తిరగనికి అమ్మ వాళ్ళు చెప్పేడుతుండే లవ్ ఇచ్చినప్పుడు చెప్పుకోరా? ఇంట్లో ఉంటే ఎవరు చెప్పరు. ఉంటారు, పక్కకు బాయ్ ఫ్రెండ్ ఉంటాడు, పక్కకు బాయ్ ఫ్రెండ్ ఉంటాడు. అది తెలుసా? మేము వెళ్ళిపోతాం, మాకేం వచ్చింది అమ్మా, మీరు మీరు చూసుకోరు. చూసినా అది అది గట్ల ఉంటది. అది అదే ఆడు చెప్పింది కూడా కరెక్ట్ కదా. ఇప్పుడు నమ్మాలి కదా. వెళ్ళచ్చు ప్లీజ్, ఓకేనా? తనతోనే తిరుగు, తనతోనే ఉండు. అంటే నువ్వు వేరేతో మాత్రం తిరుగుతాని చెప్పి చక్కగా మాట్లాడు, ఓకేనా? నేను ఎవరితో తిరగలేదు, ఓకేనా? ఆయన అబద్ధం చెప్పాడు, నేను ప్రూవ్ కూడా చేస్తా, ఓకేనా? ప్రూవ్ చెయ్యి. ఇప్పటికీ నువ్వు చేసింది చాలు, ఇప్పుడు నువ్వు వెళ్ళచ్చు. దానికి నాకు అవసరం లేదు, నువ్వు అసలు కనిపించవు. నువ్వు నాకు అర్థమైంది, నువ్వు నాకు పూర్తిగా అర్థమైంది. నన్ను వదిలించుకోవడానికి వాడు వచ్చి నా గురించి చెప్పినప్పుడు నేను నమ్మినావు. అలా అయితే నేను ఎప్పుడూ వదిలేదాన్ని. ఇప్పుడు తెలిసింది కదా నీ భాగవతం. నా భాగవతమా? మరి నీదేం చెప్పినాడు అది తెలీదా? అతను అబద్ధం చెప్పాడు. మరి అబద్ధం చెప్పినాను. మరి నీ విషయంలో అబద్ధం చెప్పినప్పుడు నా విషయంలో అబద్ధం చెప్పలేదు, నువ్వు ఎందుకు నమ్ముతలేవు? నేను ఆ టైంలో డ్యూటీలో ఉన్నా, నువ్వు బయట ఉన్నావు, అంటే ఎవరితోనో తిరుగుతూ ఉన్నావు, ఓకేనా? ఆ టైంలో చేయలేదు. నేను కాల్ కూడా చేశాను, కావాలంటే చూడు. నేను కాల్ చేశాను, నువ్వు లిఫ్ట్ చేయలేదు. అయితే ఎవరితోనో ఉన్నట్టే కదా, కనీసం కట్ కాదు. అంటే డ్రైవింగ్ లో ఉండకూడదా? లిఫ్ట్ కూడా చేయలేదు. డ్రైవింగ్ లో రిటర్న్ కాల్ ఎందుకు చేయలేదు? రిటర్న్ కాల్ నీకు అప్పుడు చేస్తే లేదు, టైం లేదడా. దేనికి? అమ్మాయితో మాట్లాడడానికి టైమా? అరే నీకు మళ్ళీ అదే మళ్ళీ మొదటికి వస్తావు నువ్వు అంతా. మొదటిగా ఇప్పుడు నిజాలు మాట్లాడితే నీకు మొదటి వచ్చినట్టు అనిపిస్తుందా? చెప్తే నీకు అర్థం కావట్లే. వాడు మన ఇద్దరి మధ్యలో గొడవ పెడుతుంటూ నీకు అర్థం కావట్లేదు. నా గురించి నీకు చెప్పి, నీ గురించి నాకు చెప్పి పూర్తిగా గొడవ పెట్టినట్టున్నాడు. మరి నీ గురించి ఎందుకు చెప్పిండు? నీ గురించి నేను ఇంత అనాలి కదా. మరి నువ్వెట్లా మాట్లాడుతున్నావు మరి నువ్వు ఆ మాట? నీ గురించి కూడా చెప్పిండు కదా. అతను అబద్ధం చెప్పాడు. అబద్ధం చెప్పిండు కదా. ఇప్పుడు నువ్వే కదా ఒప్పుకున్నది. అదంతా కాదు, నాకైతే నీ విషయం వరకు నిజమేమో అనిపిస్తుంది. అనుమానం, అనుమానమే. ఆడదానికి అదే అనుమానంతోనే మొత్తం సర్వనాశనం అయిపోతారు తెలుసు. అది ఆడదాకా పోకు. నన్ను నువ్వు ట్రూగా లవ్ చేసి ఉంటే నువ్వే నా దగ్గరకు వస్తావు, ఓకేనా? అవసరమే లేదు, నేను రావాలని కూడా అనుకోవట్లేదు. వెళ్ళొచ్చు. దేవుడాడే ఆటకు నన్ను ఆట బొమ్మ చేసావే. మళ్ళీ కనిపించు ప్లీజ్. అవసరం